హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ విలేజ్ రైడర్ ఛానల్. మనం ఇప్పుడు చూడబోతున్న ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాండవుల మెట్ట అనే ప్లేస్ని చూడబోతున్నాం. పాండవులు వనవాసం టైంలో నివసించిన ప్రదేశం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అతి ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రంగా ఇక్కడ సూర్యనారాయణమూర్తి దేవాలయం కూడా ఉందండి. ముందుగా అయితే మనం ఆ దేవాలయాన్ని చూద్దాం. తర్వాత మీకు పాండవుల మెట్ట పూర్తి చరిత్ర ఏంటో మీకు చెప్తాను. వాళ్ళు నివసించిన గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి, మనం చూద్దాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనం చూస్తున్న మెట్ల మార్గం వచ్చేసండి పైన ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళడానికి దారి. 108 అష్టోత్తరం మెట్లు అయితే ఉన్నాయండి. 108 మెట్లు కలది ఈ దారి. మనకి సైకిల్ అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాం మనం ముందు. ఈ దేవాలయాన్ని 1952లో సాలూరి వెంకట సుబ్బారావు గారు నిర్మించడం అయితే జరిగిందండి.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నాలా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మీలాంటి సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మనం చూస్తున్న దారి వచ్చేసండి మనకి రెండవ దారి. మనం డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇందాక చూపించింది మెట్ల దారి ఒకటి, తర్వాత ఇది రెండో దారి. ఇది మనం ఏదైతే వెహికల్ వేసుకుని వచ్చామో వెహికల్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఈ దారి డైరెక్ట్గా మనకి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుందండి. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి. దగ్గరికి వచ్చేసాం. మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ కనిపించే దారే మనం ఇందాక వచ్చిన గుడికి. ఇక్కడ నుంచి ఇంకొక దారి ఉందండి. ఇక్కడ అలాగే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా. అలాగే పాండవుల మెట్లో ఉన్న పాండవులు నివసించిన గుహ, ఇంకా ద్రౌపది పుష్పవతి అయిన చేప, ఇంకా పాండవులు వంట చేసుకున్న గుహ, భీముడి పాదాలు చూడడానికి మనకి ఇప్పుడు మనం వెళ్తున్న లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పైకి మెట్ల మార్గం ఉందండి. వీడియో అయితే ఎండ వరకు చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు వెస్ట్ విలేజ్ రైడర్ ఛానల్. పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్.